హలో అండి అందరికీ. మీలో ఎంతమందికి వంకాయ కర్రీ అంటే ఇష్టం ఫస్ట్ నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. నాకు ఈ వంకాయలతో కర్రీ పెద్దగా ఇష్టం ఉండదులే కానీ గుత్తి వంకాయ కర్రీ అంటే మటుకి చాలా ఇష్టం. పురుగులకు పుట్టినిల్లు అంటేనే వంకాయ కాబట్టి కట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. కొంచెం ఏదమర్చినా సరే వంకాయ కర్రీతో పాటు పురుగులు కూడా తినేయాల్సిందే. వంకాయలు కట్ చేయగానే వెంటనే నల్లగా అవుతాయి కాబట్టి ఉప్పు నీళ్ళలోనో పసుపు నీళ్ళలోనో వేసుకుంటే కలర్ మారకుండా తెల్లగా అలానే ఉంటాయి. వంకాయ కూర అంటే ఆయిల్ కొంచెం ఎక్స్ట్రానే పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువే ఆయిల్ వేసుకొని ఆవాలు, పచ్చిపప్పు, జీలకర్ర, కరివేపాకు, మనం సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని కొంచెం వేగిన తర్వాత వంకాయ ముక్కలు వేసుకొని పసుపు, ఉప్పు వేసుకొని వేయించేసుకోవాలి. ఇలా వేగేటప్పుడు గంటెతో తిప్పుకోవటం కంటే బాండీలో ముక్కల్ని ఎగరవేసుకుంటే ముక్కలు చిదురు కాకుండా ఉంటాయి. వీడియో కోసం నేను అలా తిప్పుతున్నాను కానీ లేకపోతే నేనైతే ముక్కల్ని ఎగరవేసుకుంటాను. ఇంట్లో కొత్తిమీర ఉందంటే మటుకి ఏ కర్రీలో అయినా సరే కొత్తిమీర వేయాల్సిందే. నాకు కొత్తిమీర అంటే చాలా ఇష్టం. ఇక ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా వేసాను కాబట్టి వాళ్ళు కూడా తినాల్సిందే. కూర కొంచెం చల్లారిన తర్వాత దీంట్లో పెరుగు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అలా కూడా చాలా మంది వేసుకుంటారు. ఈ రోజు మా లంచ్ లోకి వంకాయ కర్రీతో పాటు టమాటా రసం కూడా చేశాను. ఈ రెసిపీని నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తా. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్